10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి, రైతుల అభివృద్ధికి ఖర్చు చేశామని, రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే మన ధ్యేయంగా ఎక్కడా రాజీ పడకుండా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ కూడా కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు మనమందరం వన్నె చేకూర్చిన వారమవుతామని అన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రమంతా కూడా వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందని, మన దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సోమవారం రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ పెద్ద పండుగ, రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగని 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి సంవత్సరం తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కలిసినప్పుడు ఆనాడు తెలంగాణలో వ్యవసాయం దండగా అన్నారు. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ వ్యవసాయం బీఆర్ఎస్ హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ 10 ఏళ్ల అనతి కాలంలో సత్ఫలితాలనిచ్చిందని, అందులో భాగంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటలకు పెట్టుబడిగా రైతు బంధు, రైతు కుటుంబాలకు భరోసాగా రైతు బీమా వంటి పథకాలను పటిష్టంగా అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు పొందిందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయం నిలిచిందని గుర్తు చేశారు కేసీఆర్. వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన కుల వృత్తులకు గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంతో నిండాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.